ఈ ప్రపంచానికే తెలిసిన ఒక అతిపెద్ద రహస్యం అదేంటండి, ప్రపంచానికి తెలియడం ఏంటి, అతిపెద్ద రహస్యం ఏంటి అని అడక్కండి. ఎందుకు అంటే ఈ ప్రపంచం ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది అంటే చూడండి, ఐక్యరాజ్య సమితి, అమెరికా వాడు, ఈ యూరోపియన్స్, సో వీళ్ళందరూ ఏంటంటే మహామేధావులు. సో వీళ్ళకి ఎన్నో రహస్యాలు తెలిసి ఉంటాయి, కానీ వాటిని ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మీకు దావూద్ ఇబ్రహీం అని చెప్పి ఒక తీవ్రవాది, మన రా ఏజెంట్లు ఏం చేశారో చెప్పమంటారా? ఇంకా చెప్పాలంటే రా ఏజెంట్లు కూడా కాదు, భారతదేశానికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు వీళ్ళు నేరుగా కరాచీ వెళ్ళారు. కరాచీలో పలానా అడ్రస్లో ఈ దావూద్ ఇబ్రహీం ఉంటాడు అని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేశారు. సో అతని ఇంటికి వెళ్ళారు, ఫోటోలు పెట్టారు, ఇంటి అడ్రస్ ఇదే అని ఇచ్చారు, ఇంటి నెంబర్ ఇచ్చారు, అతని రెండవ భార్య, ఈవిడ ఫోన్ నంబరు, ఈవిడ షాపింగ్కి వెళితే ఈవిడ్ని ఫాలో అయ్యారు. సో ఇన్ని చేసి మీకు ఐక్యరాజ్య సమితిలో అలాగే అమెరికా వాడికి చూడండిరా నాయన, దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో కరాచీలో ఇక్కడే ఉన్నాడు, వీడిని మనం పట్టుకోవాలి అని చెప్పాం. సో దీన్నే నేను అతిపెద్ద రహస్యం అని చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి తెలుసు దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడు అని. కానీ మీరు ఎవరినైనా అడగండి, ఏమోనండి మాకు తెలియదండి, పాకిస్తాన్ వాడు అంటున్నాడు అంటే న్యాయం ఉంది. ఎందుకంటే మీకు ఆ దేశమే తీవ్రవాద దేశము కాబట్టి తీవ్రవాదులను కాపాడాల్సిన అవసరం వాడికి ఉంది. మీకు కరుడు కట్టిన తీవ్రవాదులు అంటే వాళ్ళకి సెక్యూరిటీ పెంచుతాడు, మామూలు తీవ్రవాదులు అంటే ఒక మాదిరి సెక్యూరిటీ, ఇక ఈజీగా దొరికిపోయేవాళ్ళంటే పట్టించుకోడు. కానీ ఇవాళ ప్రపంచంలో ట్రెండ్ మీరు గమనించారనుకోండి, ఎవడైతే కరుడు గట్టిన తీవ్రవాదో వాడిని కాపాడే ప్రయత్నంలో ఒక కెనడా అనండి, యూకే అనండి, అమెరికా అనండి, అంటే పాకిస్తాన్ లాగే ప్రవర్తించే అగ్రరాజ్యాలు, వీడు మా తీవ్రవాది అండి, వీడి మీద మీ రా ఏజెంట్లు దాడులు చేయడం ఏంటి, నో నథింగ్ డూయింగ్, వీడిని కాపాడే తీరాలి అన్నట్టుగా అమెరికా వాడు అంటాడు, కెనడా వాడు అంటాడు. సో ఇవాళ ఏం జరిగింది అంటే ఈ దావూద్ ఇబ్రహీం అనే వాడిని ఎవరో పాయిజన్ చేశారు, ఎవరో అన్నోన్ పర్సన్స్ పాయిజన్ చేశారు. అంటే అతను తింటున్న ఆహారంలో విషం కలిపారు. ఏంటండి అన్నోన్ పర్సన్స్ అంటే? రా డీలా తెలియదు మీకు. ఇవాళ ప్రపంచమంతా మీకు ఇదే మాట్లాడుతున్నారండి. భారతదేశానికి వ్యతిరేకంగా యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎవడు చేసినా, ఏ మారుమూల వాడు దాక్కున్నా కూడా వాడు ఇలాంటి సమస్యల్లో పడ్డం, ఐదర్ వాడి ఫుడ్ పాయిజన్ అవ్వడము, లేదా ఇద్దరు వ్యక్తులు బైకుల మీద రావడము, పాయింట్ బ్లాంక్ వాళ్ళని లేపేయడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ప్రపంచం అంతా కూడా మనం చూస్తున్నాం. సో వీళ్ళందరూ కరుడుగట్టిన తీవ్రవాదులు, వీళ్ళు మరణించారు అంటే బాధపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలాంటిది ఇవాళ దావూద్ ఇబ్రహీంకి వీళ్ళు ఫుడ్ పాయిజన్ అనేది చేశారు, వాడు తినే ఆహారంలో విషం కలిపారు. అర్జెంటుగా కరాచీలో ఒక హాస్పిటల్లో అతన్ని ఇవాళ వీళ్ళు అడ్మిట్ చేశారు. ఈ వార్తలు రా ఏజెంట్ల దాకా కూడా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఆడాల్సిన ఆట ఏమిటి అంటే, హాస్పిటల్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడండి, అతని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళి అతన్ని చూడగలరు. అలాగే కొంతమంది ప్రముఖ డాక్టర్లు వీళ్ళు హైర్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఫ్లోర్కి వెళ్ళగలరు. మరి నేనేమంటానో చెప్పమంటారా? అమెరికా వాడికి ఫోన్ చేద్దాం, మరి ఇంతవరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడు, కరాచీలో ఉన్నాడు, పలానా అడ్రస్లో ఉన్నాడని మేము ఎవిడెన్స్లు ఇచ్చాము కదా, నువ్వు కూడా చూసావు కదా, పాకిస్తాన్ కన్ఫర్మ్ చేయాలన్నావు కదా, వాళ్ళు ఎలాగో కన్ఫర్మ్ చెయ్యరు కదా, ఇవాళ నువ్వు ఒక పని చేయి, మీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు కదా యాంటోనీ బ్లింకిన్, అతన్ని కరాచీ హాస్పిటల్కి పంపించు, నువ్వు ప్రత్యక్షంగా చూసి అవును వీడే దావూద్ ఇబ్రహీం అని చెప్పి కన్ఫర్మ్ చేయి, ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి వాళ్ళకి చెప్పు, అప్పుడైనా మీరు వీడిని అరెస్ట్ చేస్తారో లేదో. ఇప్పుడు మన సమస్యలు వేరండి, మనకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. 1993లో ముంబై దాడులు, ముంబై బాంబింగ్ జరిగినప్పుడు 250 మంది మన భారతీయులు మరణించారు. అలాగే 2006లో ముంబైలో సబర్బన్ ట్రైన్స్ వీటి మీద దాడులు జరిగాయి, 200 మంది మరణించారు. ఇక 2008లో ముంబై దాడుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.
ఇవాళ అమెరికా అంటున్నాను, యూకే అంటున్నాను, కెనడా ఎందుకు అంటున్నానండి? వీళ్ళందరికీ తెలియదా దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడని? కానీ ఎటువంటి యాక్షన్ ఉండదు చూడండి. భారత్ ఏది ఆధారాలు, పాకిస్తాన్ వాడు నిరాకరిస్తున్నాడు, ఇదే మాట్లాడుతున్నారు కదా ఫ్రెండ్స్. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 2008 ముంబై దాడులు 26/11 అని మనం మాట్లాడతాం. ఇందులో 140 మంది భారతీయులు మరణిస్తే 6 మంది అమెరికా పౌరులు ఉన్నారండి. 4 మంది ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళ సిటిజన్స్ ఉన్నారు, కెనడా వాళ్ళు ఉన్నారు, యూకే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ యూరోపియన్సే కదా. మరి వీళ్ళ ప్రాణాలకు ఏ వాల్యూ ఉండదా? మీకు జైషీ మహమ్మద్ అనండి, అలాగే మీకు లష్కరీ తైబా అనండి, వీళ్లకు డైరెక్ట్గా ఫండింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి మీరు వెళ్ళండి, ఆల్రెడీ నేను ఇండియా మీద ఇలాంటి దాడులు చేస్తున్నాను, సాఫ్ట్ టార్గెట్ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు చాలా చాలా ఈజీ, ఎటువంటి సెక్యూరిటీ ఉండదు, ఎవడు పట్టించుకోడు, వెళ్ళండి అని చెప్పి మీకు పంపించాడు. మీకు అలాంటి దావూద్ ఇబ్రహీం ఎంత పని చేశాడో అమెరికా వాడికి తెలియదా? ఇజ్రాయెల్ వాళ్ళకి తెలియదా? యూరోపియన్స్కి తెలియదా? తెలుసు కదా. ఏమంటారు? మా పౌరులు, మీ పౌరులేరా అక్కడ మరణించింది, మా వాళ్ళు, మా దేశం మీద దాడులు జరిగే మా ప్రజలు మరణించారు, మేము బాధపడుతున్నాం. మరి నువ్వు మాట్లాడతావు కదా, ఈ ప్రపంచాన్ని నేనే శాసిస్తున్నాను, ద పోలీస్ ఆఫ్ ద వరల్డ్ అన్ని మాట్లాడతావు కదా. మరి నీ పౌరులు అక్కడ ముంబై దాడుల్లో మరణించారు కదా, నువ్వు ఎందుకు ఏం చేయలేకపోయావు? నీకు తెలుసు కదా దావూద్ ఇబ్రహీం అక్కడే ఉన్నాడని. నీ దగ్గర లేని టెక్నాలజీ, నీ దగ్గర లేని శాటిలైట్ ఇమేజెసా నీకు ఎంతసేపు? కానీ నువ్వు పాకిస్తాన్ని కాపాడాలి అని ఒకే ఉద్దేశంతో నీ పౌరులకి అన్యాయం చేశావు, మాకు అన్యాయం చేశావు. ఐక్యరాజ్య సమితిలో ఎన్నో ఆధారాలు, వాడి అడ్రస్తో సహా, టెలిఫోన్ బిల్తో సహా మనము సమర్పిస్తే పాకిస్తాన్ కన్ఫర్మ్. ఎందుకు వాడు చేస్తాడండి? పాకిస్తాన్ వాడు ఎందుకు చేస్తాడు? తీవ్రవాదులను కాపాడడమే తన ప్రాథమిక లక్ష్యముగా పెట్టుకున్న పాకిస్తాన్ దావూద్ ఇబ్రహీం లాంటి వాడు ఏంటి, కరాచీ ఎయిర్పోర్ట్ని ఇవాళ హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి వీడు. అంటే ఒకవైపు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటూ ఉంటే, ఇంకొక వైపు ఇలాంటి తీవ్రవాదులు పాకిస్తాన్లో ఉండే ఎన్నో ఎయిర్పోర్ట్లను వీళ్ళు చూసుకుంటున్నారు. అంటే సివిలియన్ గవర్నమెంట్ అనేది పాకిస్తాన్లో లేదండి, ఇది మనం తెలుసుకోవాలి. మరి ఇదంతా అమెరికా వాడికి తెలియదా? కాబట్టి మనం ముందు అమెరికా వాడిని అడగాలి, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ వాడు ఒక దొంగ, కానీ వీడికన్నా పెద్ద దొంగ అమెరికా వాడు కదా. మరి వాడికి ఇవాళ మనం ఏం చేయాలంటే, కరాచీలో ఏ హాస్పిటల్లో ఏ బెడ్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు, వాడి చుట్టూరుతా ఎంతమంది కరుడుగట్టిన తీవ్రవాదులు ఉన్నారు, ఈ వివరాలనంతా సేకరించి, ఒరే నువ్వు వెళ్ళరా యాంటోనీ బ్లింకిన్, నువ్వు కరాచీ వెళ్ళు, అక్కడ పలానా హాస్పిటల్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని నువ్వు కన్ఫర్మ్ చేసుకో, తరువాత యాక్షన్ తీసుకో. ఇది మనము చెప్తున్నాము. ఇవాళ కూడా అమెరికా రియాక్ట్ కాకపోతే, ఇవాళ కూడా మేము పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేస్తామండి అంటే, ఇక ఈ ప్రపంచాన్ని అమెరికా నుంచి ఎవ్వడు కాపాడలేడు. మనము ఆ ఆధారాలు కూడా, దావూద్ ఇబ్రహీం ఎక్కడ అడ్మిట్ అయి ఉన్నాడో కూడా మనం ప్రపంచానికి చెప్తున్నాం. అయినా కూడా ఈ తీరు మారకపోతే వీళ్ళని ఏం చెయ్యాలి? పాకిస్తాన్ వాడిని మనం ఏమి చెయ్యలేమండి, వాడి పని అయిపోయింది. ఎప్పుడో ఒక రోజు వాడిని వేసేస్తారు, పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారు. మరి అమెరికా వాడు చెయ్యాల్సిన బాధ్యత వాడి ప్రజలు తెలియాలి కదా, వాడి ప్రజలు అడగాలి కదా. మరి మా కుటుంబంలో ఇంతమంది ముంబై వెళ్ళారు, మీకు పాకిస్తాన్ తీవ్రవాదులు ఇలాగ వీళ్ళ మీద దాడులు జరిపారు, కాల్పులు జరిపారు, వాళ్ళు మరణించారు, అమెరికా అధ్యక్షుడు నువ్వు జవాబు చెప్పే తీరాలి అని చెప్పి అమెరికా ప్రజలు అడగాలా వద్దా? మరి అమెరికా వాడు ఇవాళ దావూద్ ఇబ్రహీం విషయంలో ఏం చెయ్యబోతున్నాడు? మీరు కూడా దయచేసి ఆలోచించి మీ అనాలిసిస్ని కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.